మొన్నటిదాకా కూల్గా ఉన్న బేబక్క తన విశ్వరూపం చూపిస్తోంది. ఏదో పోనీలే అనుకుంటే అందరూ ఎక్కువ చేస్తున్నారని తన స్వరం పెంచింది. అయితే కిచెన్లో లేటుగా వంట చేయడం వల్ల లేనిపోని గొడవలకు కారణమవుతుంది బేబక్క. మరోవైపు తొలి రోజుల్లో ఫైర్తో కనిపించిన నిఖిల్ కాస్త చల్లబడిపోయారు. ఇక ఈ వారం పర్ఫార్మెన్స్తో ఎక్కువగా లేడీసే ఫెయిల్ అయ్యారని నాగార్జున నిన్ననే తీర్పిచ్చారు. ఇక ఎప్పటిలాగానే కిచెన్లో గొడవ మొదలైంది. బేబక్క సోనియా నన్ను పర్సనల్ అటాక్ చేస్తుంది, తనతో వైబ్ రావట్లేదు, చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదేంటి అని తన టీం లీడర్ నిఖిల్ మీద ఫైర్ అయ్యింది. ఇక సోనియా అయినా ముఖం మీద మాట్లాడుతుంది, కానీ నువ్వు మాస్క్ వేసుకుని ఉన్నావంటూ అతడిపై నిందలు వేసింది. అయితే సోనియా మీద కోపం నిఖిల్ మీద చూపించినట్లు అనిపించింది బేబక్క. ఇక ఈ వారం కంటెస్టెంట్ల రిపోర్ట్ కార్డును బయట పెట్టారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇక పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య, విష్ణుప్రియ ఫ్లాప్ అయ్యారని తెలిపారు. ఇక చివర్లో సోనియా సేవ్ అయినట్లు వెల్లడించారు. ఇక సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా బేబక్కను ఎలిమినేట్ చేశారు. పాపం ఇదే ముందు గ్రహించలేకపోయింది బేబక్క. ఇక లీడర్ అవుతానని, ఈ వారం నుంచి బాగా ఆడతానని శపథం చేశారు. ఇంతలోనే బిగ్ బాస్ తనని ఇల్లు వదిలి బయటకు పంపించేశారు. ఇక బేబక్క ఇంకొక వారం అన్న ఉంటే బాగుండని ఫీల్ అవుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.